ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. భవిష్యత్తులో పర్ఫార్మెన్స్ పరంగా ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ ర్యాంకింగ్స్ దేనికోసం? మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ర్యాంకులు ఇస్తున్నారా, లేదంటే కొన్ని అంశాల్లో వెనుకబడ్డారని చెప్పడానికి ర్యాంకులు ఇస్తున్నారా? సీఎం చంద్రబాబు పదే పదే డేటా మీద ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలోనూ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్స్ లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో నారా లోకేష్, మూడో స్థానంలో సత్యకుమార్ ఉన్నారు. 4, 5 స్థానాల్లో అనిత, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చివరి 3 స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మంత్రుల పనితీరు ఎలా ఉంది, శాఖలపై ఎంతవరకు పట్టు సాధించారు అనే అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఉంటాయి. పనితీరు ఆధారంగా ర్యాంకులిచ్చే అంశంపై చర్చ మొదలయ్యిందే. ప్రామాణికంగా తీసుకునే అంశాలేంటి అనేది కీలకం. నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా, ప్రతిపక్షాల విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తున్నారు, ప్రభుత్వ పథకాలను ఎంతవరకు జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నారు, ఎమ్మెల్యేలతో సమన్వయం ఎలా ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ర్యాంకింగ్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక మంత్రి ఎక్కువ పని చేశారు, మరొకరు తక్కువ పని చేశారు అని చెబితే వాళ్లలో అభద్రతాభావం ఏర్పడవచ్చనే చర్చ ఉంది. పరిస్థితిని బట్టి ముందు వెనక ఉండవచ్చు. ప్రతిరోజు మంత్రుల పనితీరుకు సంబంధించి నివేదికలు తీసుకుంటున్నారు. ఎప్పుడోసారి సడన్ గా ర్యాంకులు ఇస్తే టాప్ 10 లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కింది స్థాయిలో ర్యాంక్స్ వచ్చిన వాళ్లు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ర్యాంకింగ్స్ జనాల్లోకి వెళ్తే కొందరు మంత్రులు సరిగ్గా పని చేయట్లేదనే అభిప్రాయం ఏర్పడదా? మంత్రుల నుంచి మెరుగైన పనితీరు రాబట్టాలంటే ర్యాంకింగ్స్ వల్లే సాధ్యమవుతుందని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ర్యాంకింగ్స్ ఇవ్వటం వల్ల ప్రతి మంత్రి తన పనితీరుపై ఫోకస్ పెట్టడానికి, లక్ష్యాలను అందుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ర్యాంకింగ్స్ వల్ల మంత్రుల్లోనూ జవాబుదారీతనం పెంచడంతో పాటు హార్డ్ వర్క్ నేచర్ డెవలప్ చేయవచ్చని, అందుకే చంద్రబాబు అలా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.